కుల మతాలకు అతీతంగా నియమించిన సత్యనారాయణ స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డుల సభ్యుల మధ్య వివాదం చోటు చేసుకుంది. తాజాగా ఈ ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తనకు కండువా కప్పి స్వాగతం పలికారు. ఆయన అయితే ఆ ఫోటోలో వైసీపీ జెండా ఉండటంతో తన ఫోటోను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని, దీంతో తనకు శనివారం జరిగిన కమిటీ సమావేశానికి పిలవకుండా తన నెంబర్ వాట్సాప్ గ్రూప్ నుంచి కూడా తొలగించారని సభ్యుడు బెహరా అశోక్ తెలిపారు. ఇక శనివారం విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను స్వతహాగా జనసేన పార్టీ కార్యకర్తగా ఉన్నానని, తనకు కమిటీ సభ్యునిగా నియమించి నేడు గుర్తింపు లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వచ్చిన తర్వాత భగవంతుడు ఇచ్చిన పదవిని మనకి ఎందుకు ఇచ్చాడో, ఇంతమందికి కావాలని రాకపోయినా నాకు వచ్చి మనం సేవ చేసే అదృష్టం కలిగిందని చెప్పి నా రోజు వెళ్ళింది. వేస్తున్న నాకు ఎమ్మెల్యే కానీ వాసుపల్లి కానీ పీని ఎవరు చెప్పలే. అక్కడ మొన్న బుధవారం జరిగిన సత్యనారాయణ స్వామి టెంపుల్లో ప్రమాణ స్వీకరణ గురించి మాట్లాడుతున్నాను. నేను గతంలో 13-14 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో పనిచేశాను. వైసీపీకి కష్టపడి పనిచేశాను. ఆ టైంలో నాకు 6 నెలల ముందు అక్కడ ట్రస్టీగా సత్యనారాయణ ట్రస్టీగా నాకు వేశారు. ఆ పదవి రావడానికి 35వ వార్డు కార్పొరేటర్ వెల్లూరు భాస్కరరావు చాలా పోరాడి ఆ పదవిని నాకు ఎమ్మెల్యే గారితో మాట్లాడి వేయించారు. ఆ రోజు ఆ ఎమ్మెల్యే గారు కూడా నాకు వేశారు. దాని తర్వాత నాకు నచ్చక పార్టీ మారిపోయాను. నేను పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం నాకు నచ్చి ఆయన మీద ఉన్న అభిమానంతోనే నేను పార్టీలో మళ్ళీ జనసేన పార్టీకి జాయిన్ అవ్వడం జరిగింది. నేను మొన్న ప్రమాణ స్వీకరణకి వెళ్ళడానికి సిద్ధమయ్యాను. ఆ రోజు ప్రమాణ స్వీకరణకి వెళ్ళడానికి ఏంటంటే ఒక దేవుడి మీద ఉన్న భక్తితో వెళ్ళాం. మేము సత్యనారాయణ స్వామి సేవని వచ్చే అదృష్టం ఎందుకు వదులుకోవాలి, దాని గురించి చాలామంది కష్టపడ్డారు. నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు కదా, ఇచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలని చెప్పేసి నేను ప్రమాణ స్వీకారానికి వెళ్ళడం జరిగింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత రాజకీయం చూపించారు. అసలు గుళ్ళో రాజకీయం జరుగుతుందని కూడా నేను అనుకోలేదు. సడన్గా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి కొండవ వేసడం జరిగింది. అక్కడ అంతమందిలో నేనేం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను. నేను దాన్ని ఖండించి ఈరోజు నేను ఈ మీడియా ముందు మాట్లాడాల్సి వచ్చింది. నేను జనసేన పార్టీలోనే ఉంటాను. జనసేన పార్టీకి నా ఉన్న కష్టం అంతా కూడా పార్టీకి బలపరిచి 35వ వార్డులోనే భారీ మెజారిటీతో గెలిపిస్తాను. అది జనసేన ఏమని పొత్తుతున్న టీడీపీ ఏమని ఏదైనా సరే రేపు వచ్చే ప్రభుత్వం మారడం అయితే 100% దానికి తగిన బుద్ధి మేము చెప్తాము. రేపటి రోజు నేను పవన్ కళ్యాణ్ గారికి మేము ఇక్కడ 35 వార్డులోనే భారీ మెజార్టీతో గెలిపించి ఆయన గిఫ్ట్గా మేము ఇస్తామని కూడా తెలియజేస్తున్నాం. మొన్న బుధవారం సత్యనారాయణ స్వామి దేవస్థానం ట్రస్టీ ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు గతంలో వైసీపీలో పనిచేసినటువంటి బెహరా అశోక్ని గత 6 నెలల క్రితమే మా జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి జనసేన పార్టీకి క్రియాశీలకంగా 35వ వార్డులో పనిచేస్తున్నప్పటికీ మొన్న స్వామివారికి సేవ చేసుకుందాం అని ట్రస్టీ చేయడం, అది రాజకీయాలకు అతీతంగా పదవి కాబట్టి అక్కడ మమ్మల్ని కోరడం జరిగింది. ఆయన ఇలాగ నాకు ట్రస్టీలో సభ్యుడిగా పదవి వచ్చింది, వెళ్ళి తీసుకోవచ్చా అని అడగడం కూడా జరిగింది. మేము అది సేవ కాబట్టి స్వామివారి సేవ అది రాజకీయాలకు అతీతంగా జరుగుతుంది కాబట్టి మీరు తీసుకోండి, చేయండి అని చెప్పాం. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి గణేష్ కుమార్ దాన్ని రాజకీయం చేస్తూ ఎవరికి కూడా కండువా లేకుండా ఒక అశోక్కే కండువా వేసి మళ్ళీ అతను వైసీపీలో జాయిన్ అయ్యాడు, జనసేన నుంచి వైసీపీలో జాయిన్ అయ్యాడు అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని, ఆయన మాట్లాడకపోయినప్పటికీ ఒక తప్పుడు ప్రచారాన్ని అన్ని పేపర్లోని అన్ని ఎలక్ట్రానిక్ మీడియాలోని ఒక కథనాన్ని సృష్టించి జనసేన నుంచి వైసీపీలోకి మళ్ళీ బెహరా అశోక్ అని చెప్పి ఒక కథనాన్ని సృష్టించారు. దాన్ని ఖండించడానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కేవలం బెహరా అశోక్ ఇక్కడే ఉన్నాడు, ఈయన జనసేన పార్టీలోనే ఉన్నాడు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసమే దక్షిణ నియోజకవర్గం 35వ వార్డులో నేను పనిచేస్తానన్నా. నేను వైసీపీలో వెళ్ళే ప్రసక్తే లేదు. వాసుపల్లి గణేష్ కుమార్ అన్న జగన్మోహన్ రెడ్డి గారు నాకు చేసిన మోసం చాలు. నేను పవన్ కళ్యాణ్ గారి ఆశయాల సిద్ధాంతాలతో ఈ 35వ వార్డులో ఖచ్చితంగా రేపు వచ్చే అభ్యర్థి ఎవరిచ్చినా సరే గెలిపించే దిశగా నేను ఇక్కడ పనిచేస్తానని చెప్పడం జరిగింది. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. గుడిలో కానీ బడిలో కానీ రాజకీయం అనేది చేయకూడదు. కానీ నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు
గుడిలో నీచమైన రాజకీయం అనేది చేశారు. ఎందుకంటే ట్రస్ట్కి ప్రమాణ స్వీకారానికి పిలిచి మా జనసేన పార్టీలో ఉన్నటువంటి బెహ్రా అశోక్ గారిని పిలిచి కండువా వేయడం అనేది అది అంగీకారం కాదు, అది చాలా తప్పు. అది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జనసేన పార్టీలో ఉన్న నాయకుల్ని వైసీపీలోకి వచ్చినట్టు చూపించుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఆయన పార్టీలో ఉన్నటువంటి 4 కార్పొరేటర్లు బయటకు వచ్చేసారు. ఇంకో 4 కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వార్డు ప్రెసిడెంట్లు అందరూ కూడా జనసేన పార్టీలోకి కానీ టీడీపీలో పార్టీలోకి కానీ రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ పార్టీలో ఉన్న నాయకుల్ని ఆయన కాపాడుకోలేకపోతున్నారు. జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని వాళ్ళ పార్టీలోకి రాకపోయినా సరే కూడా వచ్చారని చూపించుకొని రాంగ్ స్టేట్మెంట్లు ఇచ్చి పేపర్లకు ఇచ్చి ఆయన చూపించుకుంటున్నారు. ఎంత ఇది దౌర్భాగ్యం అంటే ఆయనకి పనిచేయడానికి కార్యకర్తలు లేరు, ఆయన వెనకాల నిలబడడానికి నాయకులు లేరు. ఈ విధంగా మిగతా పార్టీలో ఉన్నటువంటి నాయకులను కానీ కార్యకర్తలను కానీ వచ్చేసారు, నా పార్టీలోకి వచ్చేసారని చూపించుకోవడానికి ఇది చేసిన చర్య తప్పించి ఇందులో వేరే విషయం ఏం లేదు.